నేను ఎస్పీ ఆఫీస్లో వాయిస్ తీసింది ఎవరో నువ్వేనా? అత్యంత వందే మాతరం. భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిరతితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రేయాభివృద్ధులే ఆనందానికి మూలం. ఎవరు చప్పట్లు కొట్టద్దు. ఎవరు చప్పట్లు కొట్టద్దు సార్. ఇది కొట్టారు. ఆర్డర్. సాల్యూట్. ఆర్డర్. సాల్యూట్. జనగణమన దినాంతరంగా తవ శుభ నామే జాహే తవ శుభ ఆశీష మాహే జాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే. ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారిని, గౌరవ కార్పొరేటర్ని వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ, మరి గడిచిన 40 సంవత్సరాల్లో ఈ స్కూలు యొక్క వైభవం, చదువుకున్నటువంటి పిల్లలు ఎంత స్థాయిలో అభివృద్ధి చెందారు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అని రాబోయే తరానికి, ఇప్పుడు ఈ హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్కూల్లో
ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్స్ కానివ్వండి, మాస్టర్లు కానివ్వండి, హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మెసేజ్ ద్వారా ఈ పిల్లలు రానున్న రోజుల్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ ఉన్నత స్థితిలోకి రావాలి, చదువుకొని ఈ ఏలూరుకి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దాలి. తద్వారా వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఆసరాగా ఉండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బలోపేతమయ్యి మరి ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మరి మన రాష్ట్రానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిన్నే 2047 అనే విజన్తో చదువుకునేటువంటి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా, రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళు 10th క్లాస్లో పిల్లలు కావచ్చు, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఏమి చదువుకున్నా కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికే మీరందరూ దోహదపడాలి, మీరందరూ కూడా కృషి చేయాలి. అదే ఎయిమ్తో చంద్రబాబు నాయుడు గారి కలలు. అట్లాగే ఏలూరు నియోజకవర్గానికి వస్తే రానున్న 4 సంవత్సరాల్లో మరి ఏలూరు కార్పొరేషన్ ద్వారా గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ శాసనసభ్యులు వారు ఈ స్కూల్కి కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాలని కూడా మరి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మీకు ఈ స్కూల్ అభివృద్ధికి సహాయం చేస్తారు. మరి అట్లాగే ఒక వారం రోజుల క్రితం ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు గౌరవ శాసనసభ్యులు వారి దగ్గరికి కార్పొరేషన్కి వచ్చి పంపోటి ఎప్పటి నుంచో లీక్ అవుతున్నది, అది కొంచెం క్లియర్ చేసి పెట్టండి, గొయ్యి పడిపోయిందని చెప్పినానంటే శాసనసభ్యులు వారు మేయర్ గారి ఆదేశాల మేరకు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఆ లీక్లన్నీ కూడా అరెస్ట్ చేయించి మొత్తం అవన్నీ కూడా శుభ్రం చేసినటువంటి సందర్భం. మరి ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు మాస్టర్ గారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ వెనకమాల కాంపౌండ్ వాళ్ళ వెనకమాల కొంచెం గొయ్యి పడిపోయిందండి, కొంచెం ఇది ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్కూల్ కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేసినట్లయితే మరి ఇక్కడ చదువుకున్నటువంటి పేద విద్యార్థినీలు అందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ విధంగా కొంచెం కృషి చేయండి అని చెప్పి శాసనసభ్యుల వారికి చెప్పడం, ఆయన స్పందించడం, మరి ఈ స్కూల్ అభివృద్ధికే మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, కన్న తల్లిదండ్రులకి ఆసరాగా నిలబడాలి, మరి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి గౌరవంగా ఉండాలి, రాష్ట్రానికి మన దేశానికి కూడా మీరందరూ కూడా ఉపయోగపడే శక్తుల్లాగా తయారవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఈ శనివారపేట జెడ్పీ హై స్కూల్ 41వ వార్షికోత్సవానికి మరి వచ్చిన పూర్వ విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే పిల్లలకి నా దీవెనలు తెలుపుతున్నాను. ఒక ఆనందదాయకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి అత్యంత ఉత్సాహంతో వచ్చినట్టుగా నాకు కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంటున్నా. ఏదైతే ఈ స్కూల్లో గతంలో చదువుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు జరిగే కార్యక్రమంలో అవన్నీ కూడా నెమరు వేసుకోవడానికి ఒక వేదికగా ఇది ఉపయోగపడినందుకు మీరందరూ కూడా ఆనందించాలి. అలాగే ఈ స్కూల్ ద్వారా అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఐటీల్లో చదువుకుని ఈ రోజున గర్వంగా మేము శనివారపేట ఫలానా జెడ్పీ హై స్కూల్లో మేము చదువుకుంటున్నామని చెప్పుకోవడానికి మనం అందరం కూడా చాలా గర్వపడే పరిస్థితి ఈ రోజున ఉంది. అలాగే మరి నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఈ శనివారపేట జెడ్పీ హై స్కూల్కి మరి ప్రత్యేక స్థానం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే ఇక్కడ చేసే ఉపాధ్యాయులు కానీ, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలోకి రావడానికి కానీ, అలాగే క్రమశిక్షణతో వాళ్ళ నడవడి చేయడానికి కానీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి మరి శక్తి వంచనలాగా పనిచేసి మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి పూర్వ విద్యార్థులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఉన్న శనివారపేట నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా మరి ఇంత కార్యక్రమాన్ని ఇంత గర్వంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి మీరందరూ కూడా ఏదైతే ఈ స్కూల్లో
స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉన్నత స్థానాలు ఉన్నారో రేపు భవిష్యత్తులో మరి ఈ స్కూల్ మనకి గుర్తుండిపోయేటట్టుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఇక్కడ నాయకుల ద్వారా కానీ ఉపాధ్యాయుల ద్వారా కానీ ఏదైతే గత ప్రభుత్వం హయాంలో ఇంకా మెరక చేయవలసిన స్థలం కానీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం కానీ మిగిలిపోయినాయి అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఎందుకనంటే ఒక పేపర్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో మరి ఏది పెండింగ్లో ఉంది ఏది లేదు అనేది ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల. తప్పనిసరిగా ఈ స్కూల్కి సంబంధించి ఏ అయితే సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మీ అందరికీ కూడా ఈ పాఠశాలకు అన్నీ కూడా సమకూరుస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలోనే కాదు, ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక సరోజినీ దేవి లాగా వీళ్ళ పేరు చెబితే శనివారపేట స్కూల్లో మేము చదువుకున్నామని దేశవ్యాప్తంగా చెప్పుకునే స్థాయికి ముందు రావాలి. ఆ విధంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీర్చుకోవాలని, అలాగే మరి నన్ను ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా మీరు ముందు మంచి అభివృద్ధి సాధిస్తూ ఈ ముందు ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి, అలాగే మరి జిల్లా స్థాయిలో 10వ తరగతిలో మురాల మహేష్ బాబు మరి 588 మార్కులు 600కి సాధించినందుకు మరి కుర్రవాడికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఒకసారి ఉంటే కుర్రవాడు స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నా. మాకు కూడా ఎంతో ఆనందంగా ఉండేది. అలాగే మొన్న కూడా ఏదైతే పేరెంట్స్ మీట్ పెట్టారో ఆ పేరెంట్స్ మీట్ కూడా నేను రావాల్సింది. అంటే అనేక కార్యక్రమాల్లో మీ హై స్కూల్కి ఇది 4వ సారి రావటం, అన్నీ మీ స్కూల్కే వస్తున్నాను స్వార్థంతో అని అంటారన్న ఉద్దేశంతో మరి వేరే స్కూల్కి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఘనంగా నిర్వహించారు. పేరెంట్స్ అదేవిధంగా పిల్లల అభివృద్ధిలోకి రావాలంటే పేరెంట్స్ భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యత మనం ఉంది. నేటి పిల్లలే రేపటి భావితరాలు భవిష్యత్తు అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణతో పెంచినప్పుడు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు ఎంత విధంగా తీసుకుంటారో అదే బాధ్యతను తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జడ్పీఎస్కేల్ ప్రారంభమై 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పూర్వ విద్యార్థులందరూ ఒక వేడుకగా జరపడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు, అదేవిధంగా మేయర్ పెదబాబు గారు మరియు పుర ప్రముఖులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులైన మేము రాజేష్, సాయి, అదే వినోద్ ఇలా కొంతమంది కలిసి ఒక బ్యాచ్గా ఏర్పడి ఒక కమిటీ వేసుకొని ఈ 40 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడగట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ స్కూల్ యొక్క ఔన్నత్యం, ఒక గొప్పతనం, ఈ స్కూల్ యొక్క విలువని అందరికీ చాటే విధంగా చేసి ఇప్పుడున్న విద్యార్థులతో పూర్వ విద్యార్థులతో మమేకమై మేమందరం ఎంతో కృషి చేసి ఈ రోజున ఈ కార్యక్రమం జరపడానికి అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,